హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య స్లైస్ ఆఫ్ లైఫ్. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక బాటమ్ వేర్ హాల్ అండి. కొన్ని బాటమ్ వేర్స్ అయితే తీసుకున్నాను. స్ట్రైట్ కట్ ప్యాంట్స్ అండ్ ప్లాజో ప్యాంట్స్ అయితే చూపిస్తాను ఇవాళ వీడియోలోని. మోస్ట్లీ అన్నీ కూడా క్యాజువల్ వేర్కి బాగుంటాయి. ఆఫీస్కి, కాలేజ్కి సింపుల్ కుర్తీస్ పైన లేకపోతే కుర్తీ సెట్స్ పైన కూడా పేరప్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడు లెగ్గిన్స్ కన్నా స్ట్రైట్ కట్ ప్యాంట్స్ అయితే చాలా ట్రెండ్లో ఉన్నాయండి. ప్లాజో ప్యాంట్స్ ఆర్ మై పర్సనల్ ఫేవరెట్స్. చాలా బాగుంటాయి ప్లాజో ప్యాంట్స్. స్పెషలీ ఏదైనా ఫిట్ అండ్ ఫ్లే టాప్స్ పైన ప్లాజో ప్యాంట్స్ పేరప్ చేస్తే చాలా మంచి లుక్ వస్తుంది. ఆ వైబ్ కూడా చాలా బాగుంటుందండి. సో కొన్ని అయితే సింపుల్ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ అండ్ ప్లాజోస్ అయితే ఈ వీడియోలో చూపిస్తాను. వీటిని ఎలాంటి కుర్తీస్ పైన పేరప్ చేసుకోవాలో, ఎలా పేరప్ చేసుకోవాలో ఖచ్చితంగా నేను ఇంకో వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే మటుకు జస్ట్ ఒక హాల్ వీడియో అయితే చేస్తున్నాను సింపుల్గాని. ఈ ప్రొడక్ట్ లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రోడక్ట్స్కి కలిపి మై హోల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఆ మై హోల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు కనపడతాయి. అందులో ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే. అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్. ఇది ఏంటంటే నేను స్ట్రైట్ కట్ ప్యాంట్ తీసుకున్నానండి. యూజువలీ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ ఏంటంటే కాటన్ ఫ్యాబ్రిక్లోనే ఎక్కువ ట్రై చేస్తాను నేను. కానీ ఈసారి ఏంటంటే కొంచెం స్ట్రెచ్ లైన్ ఫ్యాబ్రిక్లో అయితే ట్రై చేశాను. ఇది ఏంటంటే జస్ట్ లైక్ లెగిన్ లాగే ఉంది. వేసుకుంటే ఫిట్ అండ్ ఫీల్ అంతా కూడా చాలా బాగుంది. బట్ ఇది ఏంటంటే లెగిన్ కాకుండా ఇట్లా మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే వస్తుంది. ఇది స్ట్రెచ్ లైన్ ఫ్యాబ్రిక్లో అయితే వస్తుంది మనకి. స్ట్రెచ్ లైన్ ఫ్యాబ్రిక్లో లెగిన్ వేసుకున్నంత కంఫర్టబుల్గా అయితే ఉండింది. అండ్ ఒకవేళ మీరు కొంచెం చబ్బీ సైడ్ కానీ ఉంటే కాటన్ ప్యాంట్స్ వేసుకుంటే, థిక్గా ఉన్న కాటన్ ప్యాంట్స్ వేసుకుంటే కొంచెం బల్కీగా కనబడతారు. అట్లాగా బల్కీగా కనబడడం ఇష్టం లేని వాళ్ళు ఇట్లాంటి స్ట్రైట్ కట్ ప్యాంట్స్ అయితే ట్రై చేయొచ్చండి ఈ ఫ్యాబ్రిక్లోని. గో కలర్స్ నాకు చాలా ఇష్టం అండి ఈ బ్రాండ్లో లెగిన్స్. కొంతమంది కాంట్రవర్సీస్ చెప్తారు పెద్ద బాగోవు అని చెప్పి, బట్ నాకైతే చాలా నచ్చుతుంది ఈ బ్రాండ్. మరీ థిక్గా ఉండవు, అలానే మరీ థిన్గా ఉండదు. మరీ థిక్గా ఉంటే నాకు ఇష్టం ఉండదండి వేసుకోవడానికి. అండ్ ప్రైస్ కూడా మీడియం రేంజ్లో అయితే ఉంటాయి ఈ బ్రాండ్లో బాటమ్స్. సో ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే తీసుకున్నాను. నేను బ్లాక్ కలర్లో అయితే తీసుకున్నాను. అన్ని కలర్స్లోని మీకు అవైలబుల్గా అయితే ఉంటుంది. నేను యూజువలీ ఇలాంటి స్ట్రెచ్ లైన్ ఫ్యాబ్రిక్లో బాటమ్స్ స్ట్రెచ్ లైన్ ఫ్యాబ్రిక్ అనే కాదు, యూజువలీ నేను బాటమ్స్ తీసుకున్నప్పుడు స్మాల్ టు మీడియం సైజ్ మధ్యలో ఉన్నవి తీసుకుంటాను. అంటే కొన్ని మీడియం మోస్ట్లీ మీడియమే తీసుకుంటాను. ఒకవేళ మరీ ఎక్కువ ఫ్లేర్ వచ్చిన ప్లాజో ప్యాంట్స్ అయితే మటుకు స్మాల్ తీసుకుంటాను. లేకపోతే స్ట్రైట్ కట్ ప్యాంట్స్ లాంటివన్నీ కూడా మోస్ట్లీ నేను మీడియం సైజే తీసుకుంటానండి. నాకు మీడియం సైజే కంఫర్టబుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇది వచ్చేసి బాటమ్ ఫీల్ స్ట్రెచ్ ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా బాగుందండి. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. జస్ట్ మీకు కావాల్సిన కలర్ అయితే చేసుకోండి. నేను జస్ట్ అన్నిటికీ మ్యాచ్ అవుతుంది, బాగుంటుంది అన్నట్టు ఇట్లా బ్లాక్ కలర్ తీసుకున్నాను. వైట్, హాఫ్ వైట్ అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇందులోని. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది ఏంటంటే ఫుల్ ఫ్లేయర్ వచ్చిన ప్లాజో ప్యాంట్ అయితే తీసుకున్నాను. ఇట్లా కింద ఇలా లేస్ డీటెయిలింగ్ వచ్చింది తీసుకున్నాను. ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ గ్లోబస్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నానండి. నేను ఇట్లాంటి ప్లాజో ప్యాంట్ మన వీడియోస్లో ఆల్రెడీ చూపించాను. ఆల్రెడీ యాజ్ ఇన్ వైట్ కలర్లో చూపించాను. ఇప్పుడు ఏంటంటే ఇట్లా మెరూన్ కలర్ అయితే తీసుకున్నాను. నాకైతే చాలా నచ్చిందండి. ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకి విస్కాస్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వస్తుంది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ప్లాజో ప్యాంట్స్ యూజువలీ ఏంటంటే నాలాగా కొంచెం మీడియం హైట్ ఉండేవాళ్ళు అండ్ కొంచెం చబ్బీ సైడ్ ఉండేవాళ్ళు ఇట్లాంటి ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లోనే ప్రిఫర్ చేయండి. థిక్ కాటన్ టైప్వి, కొంచెం స్టిఫ్గా ఉండే కాటన్ టైప్ ప్లాజో ప్యాంట్స్ కన్నా కొంచెం నాలా మీడియం హైట్, షార్ట్ హైట్ ఉండేవాళ్ళు అండ్ చబ్బీ సైడ్ ఉండే వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతాయండి ఇట్లాంటి ఫ్లేయర్ వచ్చినవి. స్పెషలీ ఇవి ఏంటంటే ఏదైనా కొంచెం ఫిట్ అండ్ ఫ్లేయర్ టైప్లో వచ్చిన అనార్కలీస్ పైన కానీ లేకపోతే కొంచెం ట్రెండీగా డిఫరెంట్గా ఉన్న కుర్తీస్ పైన అది పేరప్ చేస్తే లుక్ అయితే చాలా బాగుంటుంది. మంచి స్టైలిష్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది ఇన్స్టెంట్ కానీ. అండ్ ఇది ఏంటంటే కొంచెం ఫ్యాబ్రిక్ అది షైన్ అండ్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. ఏదైనా పార్టీ వేర్ వాటి పైన ఇది పేరప్ చేసుకున్నా కూడా చాలా మంచి లుక్ వస్తుంది. పార్టీ వేర్ టాప్స్ పైన పేరప్ చేసుకుని మంచి దుప్పటా వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుందండి. ఈ బాటమ్ది కూడా నాకైతే చాలా నచ్చింది. వైట్ కలర్ది నచ్చి తీసుకున్నాను. మెరూన్ కలర్ నా దగ్గర ఒక టాప్ ఉండిందండి, దానిపైన పేరప్ చేస్తే లుక్ అయితే చాలా బాగుంటుంది. నేను ఆ వీడియో అయితే ఖచ్చితంగా నెక్స్ట్ వీక్లో అయితే పోస్ట్ చేస్తాను, చెక్ చేయండి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ బాటమ్.
అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది ఏంటంటే ఇట్లా స్ట్రైప్స్లో తీసుకున్నాను ఈ ప్యాంట్. ఇట్లా స్ట్రైప్స్ వస్తుంది. ఇందులో కూడా చాలా కలర్స్ అవైలబుల్గా ఉంది. నేనైతే బేజ్ కలర్ తీసుకున్నాను. అంటే నా దగ్గర ఎక్కువ డార్క్ కలర్ టాప్స్ ఉంటాయండి. సో డార్క్ కలర్ టాప్స్ పైన లైట్ ప్యాంట్స్ బాగుంటాయి అన్నట్టు ఇలా లైట్ కలర్ ప్యాంట్ అయితే తీసుకున్నాను. ఇవి ఏంటంటే ఫార్మల్ ప్యాంట్స్ అండి. మోస్ట్లీ ఫార్మల్ వేర్కి బాగుంటుంది. నేను యూజువల్లీ ఏం చేస్తానంటే ఇట్లాంటి ఫార్మల్ ప్యాంట్స్ అది కూడా ఏదైనా షార్ట్ కాటన్ టాప్స్ పైన లేకపోతే లైక్ జీన్స్ పైన పేరప్ చేసుకోవడానికి తీసుకున్న పెప్లం టాప్స్ కానీ అట్లాంటి కాటన్ టాప్స్ పైన పేరప్ చేస్తాను. డైలీ ఇంట్లో వేసుకోవడానికి చాలా స్టైలిష్ ఉంటుంది, కంఫర్టబుల్ కూడా ఉంటాయి. అంటే నైట్ డ్రెస్సెస్ ఎక్కువ అలవాటు అయిపోయి లైక్ ఫుల్లీ లైక్ ఇలాంటి కుర్తీస్ అది వేసుకోవడానికి ఇబ్బంది పడే వాళ్ళకి కంఫర్టబుల్ అండ్ స్టైలిష్ అవుట్ఫిట్స్ కోసం చూసేవాళ్ళు ఇట్లాంటి లైక్ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ తీసుకొని వీటిపైన ఏదన్నా మీరు బటన్స్ ఉన్న టాప్ని కానీ లేకపోతే కాటన్ టాప్స్ పెప్లం టాప్స్ అట్లాంటి షార్ట్ కుర్తాస్ పేరప్ చేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుందండి. ఇదైతే క్వాలిటీ చాలా బాగుంది. మంచి సాఫ్ట్ కాటన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. అండ్ ఆఫీస్కి కూడా ఇట్లా ఫార్మల్ వేర్ లాగా వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. మంచి ఫార్మల్ లుక్ అయితే వస్తుంది ఆఫీస్కి వేసుకుంటే. ఏదైనా షర్ట్ వేసుకుని టక్ చేసుకుని వేసుకుంటేని. ఇది కూడా నేను మీడియం సైజే తీసుకున్నాను. దీనికి ఏంటంటే సెమీ ఎలాస్టిక్ వచ్చింది, బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ వచ్చింది. ఫ్రంట్ సైడ్ ఏంటంటే మొత్తం పూర్తిగా ఎలాస్టిక్ రాకుండా ఇలా మిడ్ వే హాఫ్ వరకు సైడ్ వరకు అయితే మనకి ఎలాస్టిక్ వస్తుందండి దీనికి. అంటే ఇక్కడ ఏంటంటే మనకి లోపల డ్రా స్ట్రింగ్స్ వచ్చాయి. మనకు కావాల్సిన సైజ్కి అడ్జస్ట్ చేసుకుని టై చేసుకోవడానికి. అండ్ దీనికి బోత్ ద సైడ్స్ పాకెట్ అయితే వచ్చింది. ఇట్లా సింపుల్గా నీట్ లుక్తో ఇట్లా స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే వచ్చింది. లుక్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుందండి. మంచిగా ఏదైనా ఫార్మల్ షర్ట్తో పేరప్ చేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది ఈ బాటమ్ది. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ ADA. ఇది వచ్చేసి నేను చికెన్ కర్రీ ప్లాజో నాట్ ఎగ్జాక్ట్లీ ప్లాజో, కొంచెం ఇట్లాగా షరారా బాటమ్ లాగా అయితే తీసుకున్నానండి. కొంచెం ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్లో మనకి ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో ఇట్లా కొంచెం షరారా స్టైల్లో వస్తుంది. యాక్చువల్లీ ప్లాజో ప్యాంటే, బట్ ఏంటంటే ఇక్కడ చికెన్ కర్రీ వర్క్ వచ్చి మనకి ఎక్స్ట్రా పీసెస్ ఇలా కలీజ్ లాగా పీసెస్ అయితే యాడ్ చేశారు. దీనిపైన అంతా ఇట్లా చికెన్ కర్రీ వర్క్ అయితే వచ్చింది. ఇది ఏంటంటే మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. జార్జెట్ ఫ్యాబ్రిక్ ఆబ్వియస్లీ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి లోపల మనకి కాటన్ లైనింగ్ వచ్చి ఈ బాటమ్ అయితే వచ్చింది. దీనికి ఏంటంటే ఇలా బోత్ ద సైడ్స్ ఎలాస్టిక్ వచ్చి ఫుల్ ఫ్లేర్ వచ్చి వచ్చిందండి. ఇది ఏంటంటే మనం ఏదైనా సింపుల్గా ఉన్న స్ట్రైట్ కట్ చికెన్ కర్రీ కుర్తీస్ పైన పేరప్ చేస్తే లుక్ అయితే చాలా బాగుంటుందండి. చాలా మంచి క్లాసీ లుక్ అయితే వస్తుంది ఇది పేరప్ చేసుకుంటేనే. కింద వర్క్ అదంతా కూడా చాలా బాగుంది. ఒకవేళ మీ దగ్గర చికెన్ కర్రీ లవర్స్ అయ్యింది, చికెన్ కర్రీ స్ట్రైట్ కట్ టాప్స్ ఉంటే స్పెషలీ జార్జెట్ ఫ్యాబ్రిక్లో ఇలాంటి బాటమ్తో పేరప్ చేసుకుని వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. నా వీడియోస్ ముందు నుంచి ఫాలో అవుతుంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం అండి చికెన్ కర్రీ కుర్తీస్, చాలా ఎక్కువ ఉంటాయి నా దగ్గర. సో ఈ చికెన్ కర్రీ కుర్తీస్తో పేరప్ చేస్తే లుక్ చాలా బాగుంటుంది. అండ్ ఇది నాకు మంచి ఆఫర్ ప్రైస్లో దొరికింది. సో ఇది ఏంటంటే నాకు 1000 ఆ ప్రైస్ రేంజ్లో అయితే వచ్చింది. యాక్చువల్లీ ఈ బ్రాండ్లో ఇట్లాంటి చికెన్ కర్రీ ఏంటంటే మనకి అరౌండ్ 2000 ఆ ప్రైస్కి అయితే వస్తుంది. ఇదైతే నాకు ఈ సేల్ టైంలో 1000 రూపీస్కి వచ్చింది నాకు ఈ బాటమ్ అయితే. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ వన్ అండి. వీటిని చీనో ప్యాంట్స్ అంటారు. లైక్ మోర్ ఆఫ్ క్యాజువల్ ప్యాంట్స్ లాగా ఆఫీస్కి అది వేసుకోవడానికి చాలా బాగుంటాయి. మంచి ఫార్మల్ టైప్ ఆఫ్ ప్యాంట్స్. ఇవి కూడా లాంగ్ కుర్తీస్ పైన పేరప్ చేయొచ్చు, బట్ ఇట్లాంటి షార్ట్ టాప్స్ పైన అది పేరప్ చేసి ఫార్మల్ షర్ట్స్ పైన అది వేసుకుంటే బాగుంటుంది. ఇండో వెస్ట్రన్ లుక్స్ కూడా క్రియేట్ చేయొచ్చు వీటితోని. బట్ లైక్ ఫర్ మీ నాకైతే ఏదన్నా ఇందాక నేను ఈ ఫార్మల్ ప్యాంట్ మీద ఎలా అయితే పేరప్ చేసుకోవచ్చో కాటన్ టాప్స్ కానీ లేకపోతే జీన్స్ పైన మనం తీసుకునే పెప్లం టాప్స్ అది డైలీ యూస్కి ఇంట్లో స్టైలిష్గా ఉండడానికి అట్లాగా దీంతో పేరప్ చేస్తే బాగుంటుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్గా ఉండింది. ఆఫీస్కి వేసుకుని రోజంతా ఈజీగా అయితే ఉండొచ్చండి కంఫర్టబుల్గా దీంతో అయితేని. ఇదేంటంటే మంచి బేజ్ కలర్ అయితే వచ్చింది. ఇట్లాంటిది కూడా కొంచెం సిమిలర్ స్టైల్ది మన వీడియోస్లో అయితే నేను చూపించాను. కొంచెం లైక్ గ్రీనిష్ షేడ్లో అయితే తీసుకున్నాను. సో దీనికి ఏంటంటే ఇలా బోత్ ద సైడ్స్ పాకెట్ వచ్చి ఇట్లా సింపుల్గా స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వస్తుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. దిస్ ఇస్ లైక్ మోర్ ఆఫ్ థిక్ కాటన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్. ఫార్మల్ యూస్కి చాలా బాగుంటుంది. ఆఫీస్కి అది వేసుకోవడానికి మంచి నీట్ లుక్ అయితే క్రియేట్ అవుతుందండి. ఫార్మల్ లుక్స్ క్రియేట్ చేయడానికి ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్స్ అది ఉన్నప్పుడు ఆఫీస్కి వేసుకుంటే బాగుంటుంది. అండ్ హౌస్ వైఫ్స్కి ఇంట్లో కూడా రెగ్యులర్గా వీకెండ్స్ అది వేసుకోవడానికి చాలా బాగుంటుంది. అంటే నైట్ డ్రెస్లో కొంతమంది బయటకు వెళ్ళడానికి ఇబ్బంది పడేవాళ్ళు ఇలాంటివి ఇంట్లో వేసుకుని ఏదైనా చిన్న చిన్న పనులకి బయటికి వెళ్ళినప్పుడు కూడా లుక్ అయితే బాగుంటుంది. మంచి టాప్స్ వీటిని పేరప్ చేసుకుని వేసుకుంటేని. సో ఇట్లా మంచి సింపుల్ ఫార్మల్ ప్యాంట్ అయితే వస్తుంది. దీన్ని చీనో ప్యాంట్స్ అంటారండి. చాలా బాగుంటుంది. ఇది కూడా గో కలర్స్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. జస్ట్ చెక్ చేయండి. లుక్ అయితే చాలా బాగుంది. ఇవన్నీ ఎలా స్టైల్ అప్ చేయాలో నేను ఖచ్చితంగా ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను.
సో గైస్, చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రోడక్ట్స్ని కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.